యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. ప్రభా, నన్ను జ్ఞానముతో నింపండి ప్రభా. మీ వాక్య జ్ఞానముతో మీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా వివరించే శక్తిని, జ్ఞానమును దయచేసి ఆ వాక్యమును విన్న ప్రతి వారు కూడా ప్రభా ఆత్మీయ మేలు పొందులాగా ప్రభా ప్రతి ఒక్కరి హృదయమును తెరిచి వారి హృదయములో వాక్యము నాటబడే విధముగా ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరినీ చూస్తానికి మళ్ళీ అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ చాలా కష్టపడి ఇప్పుడు దాకా పనిచేసి వచ్చారని పాస్టర్ గారు చెప్పారు. అయినప్పుడు కూడా ఆసక్తితో వచ్చారు. ఈ సంఘంలో నేను చూసినటువంటి ఒక మంచి ఇదేంటంటే, యవనస్తులైనటువంటి మరి చాలామంది యవనస్తులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఇది చాలా మంచి కార్యం. ఎందుకంటే యవ్వన కాలంలో దేవుని కాడి మోయిట మరి చాలా మేలైనటువంటిది దేవుడే చెప్తాడు. కాబట్టి చాలామంది ఎక్కువ యవ్వన స్త్రీలు మరి కనిపిస్తూ ఉన్నారు. అది చాలా మంచి ఇది. ఈ రోజున నేను వాక్యం ప్రిపేర్ అయ్యి ఇక్కడికి రావాలనుకున్నప్పుడు వాక్యం చక్కగా ప్రిపేర్ అవ్వాలని అనుకున్నాను. కానీ నిన్న పాస్టర్ గారు మెసేజ్ పెట్టారు, స్తుతి ఆరాధన దాని గురించి అని చెప్పేసి. కాబట్టి స్తుతి ఆరాధన దాని గురించి మాట్లాడుకుందాం. స్తుతి ఆరాధన లేదా దేవునికి స్తుతులు చెల్లించటం, దేవునికి స్తుతులు చెల్లించటం. ఈ రోజున స్తుతులు ఎందుకు చెల్లిస్తున్నాము? సంవత్సరము ఆరంభము నుంచి సంవత్సరాంతం వరకు డిసెంబర్ చివరిలోకి ప్రవేశపెట్టే విధముగా దేవుడు మనందరినీ కూడా సజీవులుగా ఉంచి, అంతేకాకుండా మనమందరము సంతోషముతో సమాధానముగా ఉండే విధముగా మనందరినీ కూడా చేర్చి ఇక్కడికి తీసుకుని వచ్చిన విధానం కోసము మనమందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించాలని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. ఇప్పటిదాకా నిన్నటి వరకు మరి చక్కగా ఇదే విధంగా కూడికలు జరిగినాయి అని చెప్పి నీకు చాలా సంతోషం వేసింది. ఈ స్తుతి ఆరాధన, ఈ కూడికలో స్తుతులు అనేటువంటివి ఎందుకు చెల్లిస్తాం? మనం మామూలుగా ఒకసారి ఆలోచించండి. స్తుతులు ఎప్పుడు చెల్లిస్తాము? దేవునికి స్తుతులు ఎప్పుడు చెల్లిస్తాము చెప్పండి? దేవునికి కృతజ్ఞతా స్తుతులు అనేది ఎప్పుడు చెల్లిస్తాం? కృతజ్ఞతా కూడికలు పాస్టర్ గారు మా ఇంట్లో కృతజ్ఞతా కూడిక ఉన్నది, మీరు రావాలని ఆహ్వానిస్తూ ఉంటాం. ఎప్పుడెప్పుడు చెబుతామండి? మంచి మేలు కలిగినప్పుడు, మన అమ్మాయికి వివాహమైనప్పుడు, మన కుమారుడికి ఉద్యోగం వచ్చినప్పుడు, మనకు బాగా ధనలాభం వచ్చినప్పుడు, అంతే కదండి. ఏదన్నా మన ఇంట్లో శోధన కలిగిందంటే దేవుడు నాకే ఎందుకు ఈ శోధనలు కలిగిస్తాడని చెప్పి దేవుని మీద నెపం వేస్తాం. కానీ కృతజ్ఞత అనేది ఎప్పుడు చెప్తామంటే మేలులు పొందుకున్నప్పుడు దానికి ప్రతిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కాబట్టి దేవుడు కోరుకునేటువంటి వాటిలో పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే దేవునికి బాగా ఇష్టమైనటువంటి కార్యం ఏదంటే, దేవునికి బాగా ఇష్టమైన కార్యం ఏంటో తెలుసునండి, దేవునికి స్తుతులు చెల్లించడం. దేవుడికి ఎక్కువ ఇష్టమైన కార్యము స్తుతుల సింహాసనము పైన ఆసీనుడైన వాడా అని ప్రార్థిస్తాం. స్తుతుల సింహాసనము మీద ఆసీనై ఉంటాడు. అక్కడ మనం అనుకున్నట్లు బంగారు సింహాసనం ఉండదు. పరలోకములో 24 మంది పెద్దలు, మరి దేవదూతలు, శరూబులు, కెరూబులు, వీళ్ళందరి మధ్యలో దేవుడు మరి అక్కడ ఏంటి కోరుకునేది ఏంటి తెలుసునండి, వాళ్ళందరూ కూడా దేవునికి దివారాత్రులు 24 గంటలు కూడా అక్కడ ఏంటంటే దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఆ స్తుతులు అంటే దేవునికి చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున మనం కూడా దేవునికి స్తుతులు చెల్లించేవారిగా ఉన్నాం. అయితే దేవునికి స్తుతులు చెల్లించినందువలన దేవుడు ఎక్కువగా సంతోషించి ఇంకా మనల్ని ఎక్కువగా ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం చెబుతుంది. అయితే అయ్యా, నాకు చిన్న మేలు కలిగింది, నేను ప్రార్థన పెట్టేశాను, పాస్టర్ గారికి ఎక్కువ కానుకిచ్చేశాను, చక్కగా మా ఇంట్లో అందరిని ఆహ్వానించి భోజనాలు పెట్టేశాను, నేను పద్దాగా స్తుతులు చెల్లిస్తున్నాను, అయినా నాకు బహుమానాలు రావటం లేదని కొంతమంది అనుకోవచ్చు. అయితే మనము చెప్పేటువంటి స్తుతులు దేవునికి ఎలా ఉండాలంటే
పక్కవాడికి కూడా తెలియకూడదు. మనము మన గృహమునందు చేరి చెప్పేటువంటి స్థుతులు దేవుడు ఆలకిస్తాడు. ఆ స్థుతులు ఎలా ఉండాలంటే బహిరంగంగా చెప్పినా కూడా ఆలకిస్తాడు. ఎలా ఉండాలంటే మన మనస్సు అనేది విరిగి నలిగిన హృదయముతో చేసే స్థుతులు. అంటే మనము పూర్తిగా తగ్గించుకుని దేవుడు మాత్రమే ఈ మేలు చేశాడు, దేవుని వలనే నాకు ఈ మేలు కలిగింది అనే ఆలోచన మన హృదయంలో ఉండాలి. చూడండి, ఒక ఉద్యోగం వచ్చిందనుకోండి, అబ్బాయి అంటాడు, అమ్మా 100 మంది వెళ్ళాం ఇంటర్వ్యూకి, ఒక్కడే సెలెక్ట్ అయ్యాను, నేనే సెలెక్ట్ అయ్యాను అంటాడు. అప్పుడు ఏమనుకుంటుందంటే తల్లిదండ్రులు, నా కుమారుని యొక్క గొప్పతనంతో, నా కుమారుని యొక్క తెలివితేటలతో ఉద్యోగం. నిజమే, మన కుమారునికి తెలివితేటలు ఉన్నా లేకపోయినా నీవు చేసిన ప్రార్థనను బట్టి, నీ దైవ సేవకుడు చేసినటువంటి, నీ బోధకుడు చేసిన ప్రార్థన బట్టి, నీ సంఘము చేసిన ప్రార్థన బట్టి నీ కుమారుడు సెలెక్ట్ అయ్యాడేమో. దానికి చోటు ఇవ్వం. ఎందుకు ఇవ్వమంటే మనిషి యొక్క మనస్తత్వం అలా ఉంటుంది. దేవుడికి స్తుతులు చెల్లిస్తాము కానీ నా కుమారుడి యొక్క గొప్పతనం అనేది మనసులో ఉండటం అంటే మనలో అతిశయం ఉన్నట్టు. కాబట్టి స్తుతులు చెల్లించేది కూడా చాలా జాగ్రత్తగా దేవునికి చెల్లించాలి. దావీదు కీర్తనలో ఒకసారి ఒక మాట చదువుకుందాం. 56వ అధ్యాయము మరి 12వ వచనం గనక చూస్తే దేవునికి స్తుతులు ఎలా చెల్లిస్తాడో దావీదు చూడండి. 56వ అధ్యాయము 12, 13 వచనాలు. ఎవరు? దేవా, పరలోకములోనికి చేరి నన్ను చేర్చేశాడని చెప్పే నమ్మకంతో దావీదు చెబుతున్నాడు. స్తుతులు ఎలా చెబుతున్నాడో తెలుసునండి. దేవా, నీవు మరణములో నుంచి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించునట్లుగా నేను జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు అంటాడు. చూడండి, బాగా అర్థం చేసుకుంది. దావీదు మహారాజు స్తుతులు చెల్లిస్తున్నాడు. తాను జీవించిన కాలములోనే తనకు ఒక నమ్మకం కలిగింది, ఒక విశ్వాసము కలిగింది. ఏమిటి ఆ విశ్వాసము? దావీదు మహారాజు కలిగిన విశ్వాసం ఏమిటి? ప్రభువు నన్ను పరలోక రాజ్యానికి చేర్చగలుగుతావు ప్రభువా, నాకు నమ్మకం కలిగింది. నీవు నన్ను పరలోక రాజ్యానికి చేర్చడానికి నేను అర్హుడుగా చేసావు. నేను తొట్టిల్లి ఇహలోక భోగ భాగ్యాల వైపు చూడకుండా, నా కాలు జారి పడకుండా, నేను తొట్టిల్లి నీ మార్గము నుంచి వైదొలగకుండా నన్ను చేసి నీ రాజ్య వారసత్వమును ఇచ్చినందుకై అక్కడ స్తుతులు చెల్లిస్తాడు. ఏమంటున్నాడు? దేవా, నీవు మరణములో నుంచి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. అంటే రెండవ మరణము నుంచి నా ప్రాణమును తప్పించి ఉన్నావంటే పరలోక రాజ్య వారసత్వాన్ని నాకు అనుగ్రహించేసావు అని చెప్పి చెప్తున్నాడు. బ్రతికి ఉండగానే చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? నేను జీవపు వెలుగులో, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు సజీవుడు, ఎల్లవేళలా జీవించేవాడు. అందుకని జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లుగా నేను జారిపడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు అంటున్నాడు. అంటే నేను ఎలాంటి ఆశలకు కూడా లొంగిపోయి, నేను ఎప్పుడు కూడా నీ మార్గం నుంచి వైదొలగకుండా, నేను అంటే జారిపడకుండా, నేను ఈ మార్గం నుంచి వైదొలగకుండా నేను ఉండే విధముగా స్థిరమైనటువంటి విశ్వాసము కలిగిన వాడిగా నన్ను ఉంచి, నేను రెండవ మరణం నుంచి తప్పించి నీ రాజ్య వారసత్వములో నీతో సహవాసము చేస్తూ నీ యొక్క జీవపు వెలుగులో నేను జీవించే విధముగా చేసినందుకు అని చెప్పేసి దేవుడితో చెబుతున్నాడు. అని ఏమంటున్నాడు? నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతులను అర్పిస్తున్నాను. స్తుతి యాగములు అర్పించదను. ఎందుకు స్తుతులు చెల్లిస్తున్నాడండి దావీదు? ఇక్కడ స్తుతులు ఎందుకు చెల్లిస్తున్నాడు? ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నాం? ఇహలోక భోగ భాగ్యములను అనుసరించి అందించినందుకు, వాటిని పొందుకున్నందుకు మన స్తుతులు చెల్లిస్తాం. కానీ ఇక్కడ దావీదు ఎందుకు చెల్లిస్తున్నాడు? పరలోక రాజ్య వారసత్వమును నాకు అనుగ్రహిస్తున్నావు ప్రభువా, ఎందుకంటే నాకు స్థిరమైనటువంటి మనస్సును కలుగజేశావు. నీ మార్గము నుంచి వైదొలగకుండా, నా పాదములు తొట్టిల్లకుండా, నేను జారి పడకుండా ప్రభువా నన్ను నీలో స్థిరమైన విశ్వాసం కలిగేవాడిగా చేసి
నన్ను మరణము నుంచి తప్పించి నీ జీవపు వెలుగులో నేను జీవించినట్లుగా చేసినందుకే నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. చూడండి, మనము కూడా అమ్మా సంవత్సర కాలమంతా కూడా దేవుడు కాపాడాడు. ఈ సంవత్సరం అంతా ఎంతో సమాధానము సంతోషంతో ఉన్నాం. మరి కొద్ది రోజులలో 4 రోజులలో నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నందుకై సంతోషించాలి. దేవుడు ప్రవేశపెట్టబోతున్నందుకై కూడా సంతోషించాలి. కానీ దానితో పాటుగా మనం కోరుకోవాల్సిన మందిరానికి వచ్చినట్లు స్త్రీ పురుషులు ఎవరైనా సరే, మీరైనా నేనైనా, మరణానంతరము దేవుని యొక్క రాజ్యంలో ఆయన యొక్క జీవపు వెలుగులో జీవించే విధముగా, అలాంటి పొందుకునే విధముగా, అలాంటి మరి ఫలాలు పొందుకునే విధముగా మన హృదయాలను స్థిరపరచుకునే విధంగా ఉండాలి. వాటి కోసమై మనం ప్రాకులాడాలి. కాబట్టి అమ్మా స్పష్టంగా చెబుతాడు. అలాగే ఆసాపు కూడా తన కీర్తనలో ఒక మాట చెప్తాడమ్మా. ఆసాపు ఎలా చెబుతాడో చూడండి. అదే కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 14, 15 వచనాలు చదవండి. చాలమ్మా. దేవునికంట స్తుతి యాగము చేయమంట, చెల్లించండి అంటున్నాడు. మహోన్నతికి నీ మొక్కుబడులను చెల్లించుము అంటున్నాడు. మహోన్నతుడికి నీ మొక్కుబడులు చెల్లించు. ఆపత్కాలంలో నీకున్న ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన ఆలకించి నీకు జవాబు ఇస్తాడు అంటాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆసాపు, అయ్యా నీవు దేవునికి స్తుతులు చెల్లించు, స్తుతి యాగము చేయము, నీ మొక్కుబడులని చెల్లించుము అంటాడు. చూడండి, మేలు కలిగినప్పుడు మనం ఏం చేస్తామమ్మా? దేవునికి మొక్కుకుంటాం. ప్రభా, ఈ సంవత్సరం నాకు పంటంతా పండితే నేను ఒక బస్తా వడ్లు మందిరంలో ఇస్తాను. బస్తా వడ్లు వచ్చేస్తాయి, ఇంటికి వచ్చేస్తాయి. బస్తా అంటే అమ్మో కాటా బస్తా 2000 రూపాయలు కదా చెప్తున్నాం. అలా మనసులో మొక్కుబడి చెల్లించటానికి అయిష్టపడతాం. మొక్కుబడిని మొక్కుకోమని దేవుడు చెప్పటం లేదు. ఒకవేళ గనక నీవు మొక్కుకున్నట్లయితే దానిని తప్పనిసరిగా నెరవేర్చాలని వాక్యం చెబుతుంది. ఇక్కడ ఆసాపు అదే విషయం చెబుతున్నాడు. నీవు మొక్కుకున్న మొక్కుబడులు చెల్లించము, స్తుతి యాగము చేయము అంటున్నాడు. దానికి ముందుగా చదివితే చాలా ఉంటుంది ఆయనకు రాసినటువంటిది. ఆసాపు కీర్తన చాలా గొప్పగా రాస్తాడు. అయితే మొక్కుబడులు చెల్లించము అంటాడు. అయితే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మొక్కుబడులు దేవునికి ఇష్టమైన కార్యమైన వాక్యములో చెబుతాడు. నీవు మొక్కుబడు భార్య గనక నీ ముందు ఒక మొక్కుబడి చేసినట్లయితే, భర్తగా నువ్వు విన్నటువంటి నీవు కూడా బద్ధుడివై నీ భార్య చెప్పినటువంటి మాటను నువ్వు నెరవేర్చవలసిన వాడవై ఉన్నావు అని భర్తతో చెబుతాడు. వాక్యం చెబుతుంది. ఎందుకంటే దేవుడు ఆ మొక్కుబడు చెల్లించమంటాడు. కానీ మరి దేవుడు ఇంకొకసారి కూడా ఇంకొక మాట చెప్తాడు. దేవుడు మొక్కుబడుల గురించి కీర్తన గ్రంథంలోనే మనం చూస్తే 51వ అధ్యాయము 16, 17 వచనాలు చదివితే మొక్కుబడులు బలులు అర్పించమని అని అంటున్నాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు బలినడితే కోరివాడు కావు. ఆనాటి కాలంలో బలులే అర్పణలుగా ఇచ్చేవాళ్ళు. ఆనాటి కాలంలో బలులు ఇవ్వటమే మరి వాటిని మొక్కుబడులుగా చెల్లించేసేవాళ్ళు. అప్పుడు రాసినటువంటి కీర్తన గ్రంథంలో దేవుడు, యెహోవా దేవుడు యెరూషలేము పట్టణములో, అక్కడ మరి యెరూషలేములో ఉన్నప్పుడు ఈ కీర్తన గ్రంథం రాసినప్పుడు చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే నీవు బలిని కోరేవాడు కాదయ్యా, నీవు కోరిన ఎడల నేను అర్పించేసేస్తాను. దహన బలి నీకు ఇష్టమైనదే కాదు, విరిగి నలిగిన మనస్సే నాకు ఇష్టమైనది, నీకు ఇష్టమైనది. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడికి కానుకలు అర్పించేదానికంటే కూడా విరిగి నలిగిన మనస్సుతో నీవు దేవునికి స్తుతులు చెల్లించినట్లయితే, ఎలాగమ్మా? విరిగి నలిగిన హృదయముతో గనక నీవు దేవునికి గనక స్తుతి యాగము చేసినట్లయితే దేవునికి చాలా ఇష్టం. విరిగి నలిగిన మనస్సు అంటే ఏంటో చెప్పండి. విరిగి నలిగిన మనస్సు అంటే పైనుంచి మనం కుంగిపోయి కింద కూర్చుని దేవునికి మోకరించి తగ్గించుకుని, ప్రభా నేను సజీవుడిగా ఉంచినందుకే మీకు స్తోత్రం అయినా, నేను ఒక
చాలా తగ్గించుకుని మానవ మాతృడుగా నేను బతకటానికి మీ నామమును ఉచ్చరించడానికి కూడా నేను ఇది కాదు ప్రభా అని తగ్గించుకుంటాను. చూసావా? విరిగి నలిగిన మనసు అంటే ఒకటే అర్థం చేసుకోండి, పరిపూర్ణమైనటువంటి మనస్సు, విశ్వాసము కాదు, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన వాడు విరిగి నలిగిన హృదయం కలిగిన వాడు. మీకు ఒక మాట చెప్తాను అర్థం కావటానికి. విశ్వాసం అంటే, విశ్వాసము కలదు కాబట్టే మేము మందిరానికి వచ్చి మీ వాక్యం వింటున్నాము. ఇప్పటి వరకే పనులు చేసి వచ్చి కూర్చుని వాక్యం వింటున్నామంటే మాకు దేవుని పట్ల విశ్వాసం ఉన్నది అని చెప్పగలం. పరిపూర్ణమైనటువంటి విశ్వాసము మనలో ఉందా అని కనుక మనం ఆలోచిస్తే, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఎలా ఉంటుందంటే, మా దగ్గర కూడా మందిరానికి వస్తారు చాలామంది. మందిరానికి వచ్చినప్పుడు బైబుల్ ఏం చేస్తారు, చేతితో పట్టుకుని వెళ్ళటానికి కొంచెం భయపడిపోయి అందరూ చూసి నేను క్రైస్తవురాలను అనుకుంటారేమో అని చెప్పేసి కొంచెం బాధపడిపోయి ఆ బైబుల్ని కనపడకుండా కుర్చీల పక్కన ఒక పక్కన పెట్టేసి కిటికీలో పెట్టి వెళ్ళిపోతారు. చాలా మందిరాలు జరుగుతాయి. మా మందిరంలో కూడా అలాగే జరుగుతుంటే నేను చాలాసార్లు అట్లా తప్పమ్మా, మందిరానిలో బైబుల్ నువ్వు ఇక్కడ పెట్టెళ్తే అది ఉపయోగం ఉండదు, నువ్వు ఇంటికి తీసుకుని వెళ్ళి నువ్వు విన్న వాక్యాన్ని మళ్ళీ ఇంకోసారి చదువుకుని చేస్తేనే ఉపయోగం ఉంటుందమ్మా అని చెప్పి చెబుతూ ఉంటాం. మీరు దేవుని నామమును ప్రకటించమని దేవుడు కోరితే, దేవుని నామమును ప్రకటించటం కాదు కదా, ఆయన క్రైస్తవురాలు నేను చెప్పుకుంటానికి సిగ్గుపడేదానగా ఉండి బైబిల్ దాచి వెళితే నీలో విశ్వాసం మాత్రమే ఉంది. దేవుడుని మాత్రమే నమ్ముతున్నావు, పరిపూర్ణమైన విశ్వాసం లేదు. పరిపూర్ణమైన విశ్వాసం ఎలా ఉంటుందంటే, మీరులో చాలామంది ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటారు కదండి, చాలామంది చూసి ఉంటారు. ట్రైన్లో వెళతా ఉంటాం, సీట్లలో కూర్చుని ఉంటారు. ఈ మధ్యకాలంలో లేదు కానీ గతంలో మేము చిన్నతనంలో ఉన్నప్పుడు ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే కళ్ళు లేని వాళ్ళు, రెండు కాళ్ళు లేనటువంటి వాళ్ళు పాటలు పాడుతూ వస్తారు. వాళ్ళు పాడే పాటలు, ట్రైన్లో ఎవరు ప్రయాణం చేస్తారండి, రిజర్వేషన్ బోగీల్లో బాగా డబ్బున్న వాళ్ళే కూర్చుంటారు. మేము పినాకిని ఎక్స్ప్రెస్ అని తెనాల్లో ఎక్కి ఒంగోలులో ఉద్యోగం చేయడానికి కొన్ని సంవత్సరాల పాటు వెళ్ళి వస్తూ ఉంటాం. దాని అంతా ఎంప్లాయీస్ ఎవరు అంతా హిందూసే ఉంటారు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు. వాళ్ళందరి ముందు ట్రైన్లో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఒక పాట వినిపిస్తుంది. నేను నా ఇంటి వారము యేసయ్యనే ఆరాధిస్తామని చెప్పే పాట ఉంది కదా, దానినే పాడతారు. అక్కడ ఉన్నదేమో హిందూస్, అక్కడ ఉన్నదేమో ఉద్యోగస్తులు, దేవుడంటే ఇష్టం లేని వాళ్ళు మనకు చందా ఇవ్వాలి, ఆయన కానుక ఇవ్వాలి. కానీ ఇతడు ఎవరిని స్తుతిస్తున్నాడు, నేను నా ఇంటి వారము యేసయ్యనే ఆరాధిస్తామని చెప్పే పాట పాడుతున్నాం. అది పరిపూర్ణమైన విశ్వాసం. అక్కడ క్రైస్తవుడుగా నాలాంటి వాడు ఒకడో ఇద్దరు ఉండుంటారు. వీళ్ళు వేస్తే చాలదు, అక్కడ ఉన్న వాళ్ళంతా డబ్బులు వేయాలి. కానీ దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసమును బట్టి చూడండి, అలాగే కుష్ఠరోగులు కూడా దేవుని నామమును మాత్రం వచ్చేస్తారు. ఎక్కడైనా బజార్లో చూస్తే అది పరిపూర్ణమైన విశ్వాసం. అది నలిగిన హృదయం అంటే, విరిగి నలిగిన హృదయమే మనం అర్పించే బలి దేవునికి. వాటిని ఎక్కువగా పాటించే వాళ్ళగా ఉండాలి. కాబట్టి విరిగి నలిగిన హృదయం కలిగిన వారంటే జాలి, ప్రేమ, దయ, కరుణ, కనికరమ కలిగినటువంటి వాళ్ళు, ప్రేమ కలిగిన వాడు. దేవుడు చెబుతాడు, పరిశుద్ధ గ్రంథం అంతా కూడా తీసుకొని వచ్చి ప్రేమతో ముడివేస్తాడు, ప్రేమతోనే ముడివేస్తాడు. ప్రేమ, దయ, కరుణ, కనికరము, అన్ని జాలి అన్ని కలిగినటువంటి వాడు విరిగి నలిగిన మనస్సు కలిగిన వాడు. విరిగి నలిగిన మనస్సులో వీడికి ఇవన్నీ కూడా కూడి ఉంటాయి. కాబట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి సిద్ధపడిన వారగా దేవుని సమక్షంలో ఈ 4 రోజులు దేవునికి మనకు కలిగిన మేలులను బట్టి స్తుతులు చెల్లించే వాళ్ళగా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మన మనసును ఎలా స్థిరపరచుకోవాలి, మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే మన మనసు ఏ విధంగా ఉండాలి, మనలో ఎంత తగ్గింపు స్వభావం ఉండాలి అని ఆలోచించాలి. ఇంకా ఒక్కసారి పౌలు గారు తెస్సలోనికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 16-18లో కూడా ఒక మాట చెప్తాడు, వినండి, చూడండి. ప్రతి సమయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని యొక్క చిత్తమై ఉన్నది.
కాబట్టి దేవుని చిత్తం ఏమిటంట, మనము కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లిస్తూ ఉండాలి. ఎన్నో మేలు కలుగుతాయి. మనము కష్టం అనేది వస్తుందండి. నేను ప్రయాణం చేసేటప్పుడు ఏదో బాధ కలుగుతుంది, వెళ్ళేటప్పుడు ప్రార్థిస్తా, గమ్యము చేరిన తర్వాత మళ్ళీ ప్రార్థించను. దేవా నన్ను గమ్యము క్షేమంగా చేర్చవయ్యా, నేను ఇక్కడ బయలుదేరేటప్పుడు మమ్మల్ని క్షేమంగా చేర్చు ప్రభువా అని అన్నా. ఇక్కడ క్షేమంగా చేర్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ నేను దేవునికి స్తుతులు చెల్లించాల. నన్ను క్షేమంగా తీసుకొచ్చావు ప్రభువా అని నేను చెప్పలేదు. కాబట్టి స్తుతులు అనేవి ఎల్లప్పుడూ చెల్లించాలంట. మీరు ప్రకటన గ్రంథం 11, 17, 18లో దేవుడు స్తుతుల గురించి ఇక్కడ మాత్రమే కాదు, భూలోకములనే కాదు, పరలోకములో కూడా దేవుడు కోరుకునే స్తుతులు ఎలా ఉంటాయో చూడండి. ఒక్కసారి మనం చదివినట్లయితే, వర్తమాన భూత కాలములో ఉండు దేవుడు అయిన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటాడు. ఎవరండి చెప్పింది అక్కడ? దూతల సమూహము. దూతల సమూహము, కెరూబులు, శరూబులు, దూతల సమూహము. అంతేకాకుండా అక్కడ దేవుని యొక్క సమక్షములో ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ 24 మంది పెద్దలు ఉంటారు. 24 మంది పెద్దలు కూడా అక్కడ ఎప్పుడు కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటారు. 18వ వచనం కాడ చదవండి, 16వ వచనం, 11, 16. అంతటా దేవుని సింహాసనము, అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు కూడా సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి ఆ ఆ ఆ ఆ మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామన్నారు. ఎలా చెల్లించారండి? అలా 24 మంది పెద్దలు కూడా సాష్టాంగపడి, అది తగ్గింపు స్వభావం, సాష్టాంగపడి దేవా నువ్వు చేసింది వెలిపే స్తోత్రం నాయన అది చెప్పాలట. అలాంటి స్తుతులు చెల్లిస్తారు. స్తుతులు అంటే ఇది. కాబట్టి ఈ స్తుతులు అనేటువంటి మాత్రం ఎప్పుడు కూడా అతిశయముతో చెప్పకూడదు. అతిశయం అంటే ఏంటి? మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది ఏదయ్యా అంటే మా అబ్బాయి ఘనతే అనేది అతిశయం. నేను స్తుతులు చెల్లించడానికి నాకు మేలు కలిగింది కాబట్టి నేను దేవునికి కానుక తీసుకొస్తున్నానని చెప్పి ఆ కానుకను ఒక పళ్ళెములో పెట్టుకుని తీసుకుని వచ్చి అందరూ చూసే విధంగా ఈ కానుక మీకు అర్పిస్తున్నానని బోధకులకు గనక ఇస్తే అది కూడా అతిశయంతో ఇచ్చినట్టు. దేవుడు కోరుకునే స్థితిలో ఎట్లా అంటున్నాడు? ఆ 24 మంది పెద్దలు కూడా ఎలా సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఆ 24 మంది పెద్దలు కూడా దేవుని స్తుతించే విధానం ఏంటి? వారు 24 మంది పెద్దలు కూడా పాత్రలు పట్టుకుని నమస్కరించి ప్రార్థించేది. ఆ పాత్రల గురించి దేవుడు చెబుతాడు, పరిశుద్ధుల యొక్క ప్రార్థన అనేటువంటి వాటిని ఆ 24 మంది పెద్దలు పట్టుకుని వాటితో దేవుని స్తుతులు చెల్లిస్తారు. సంఘములో ఉన్నటువంటి మనమందరము కూడా ఉన్నటువంటి వాళ్ళలో పరిశుద్ధులు ఎవరుంటారో వాళ్ళు చేసే ప్రార్థన. కాబట్టి అది వేరే సబ్జెక్ట్. కాబట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే మనకి మనము తగ్గించుకుని చేయాలి. అంతేకాదు మనమంతా కూడా ఎప్పుడు కూడా హృదయాన్ని త్యాగం చేసేవాళ్ళగా, దేవుని పట్ల విధేయత కలిగిన వాళ్ళగా, దేవుని కోసం అన్ని విడిచిపెట్టే వాళ్ళగా ఉండి స్తుతులు చెల్లిస్తే దేవుడు ఇంకా ఆనందిస్తాడు. మీరు చాలామంది పాపం కష్టపడి పనిచేసి వచ్చారు, చాలామంది ఆవులిస్తున్నారు, కానీ మిమ్మల్ని నేను గమనిస్తూనే ఉంటాను, తొందరగానే ముగిస్తాను, కానీ కొంచెం ఓపిక పట్టండి, కొంచెం ఓపిక పట్టండి. ఇక్కడ మోషేని చూడండి. మోషేని గురించి చూసినప్పుడు మోషే అన్ని విడిచిపెట్టేశాడు. మోషేలో ఉన్న గుణాలు ఏంటండి? మొత్తము కూడా సాత్వికుడే, దేవునికి స్నేహితుడే, నమ్మకమైన వాడే. కానీ ఇక్కడ ఏమిటంటున్నాడంటే మోషేకి ఎందుకు దేవునితో అంత సాన్నిహిత్యం ఉన్నదంటే అన్ని విడిచిపెట్టేశాడు. దేవుని కొరకు మొత్తము త్యాగం చేశాడు. ఏమిటి ఆ త్యాగము? ఫరో, ఐగుప్తు రాజ్యం అంటే ధనవంతమైనటువంటి రాజ్యము, ఐశ్వర్యవంతమైన రాజ్యము ఐగుప్తు రాజ్యము. దాన్ని పరిపాలించే చక్రవర్తి పేరు ఫరో అంటారు, అది బిరుదు. ఆ రాజు పరిపాలిస్తున్న కాలంలో అతని తర్వాత ఆ సింహాసనం అధిష్ఠించవలసినటువంటి మోషే ఈ సింహాసనం నాకు వద్దు అన్నాడు. ఎందుకని వద్దన్నాడు?
సింహాసనమును అధిష్ఠించి నేను వీరిని పరిపాలించేదానికంటే నా యొక్క ఇజ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, వాక్యంలో చెబుతాడు, దేవుని ప్రజలైన ఈ ఇజ్రాయేలు ప్రజల బానిసత్వమును అనుభవిస్తున్నారే, ఆ బానిసత్వమును అనుభవించే వారితో గనక నేను చేరితే నేను కూడా దేవుని యొక్క ప్రజలలో కలిసిన వాడనై నేను దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాను. కానీ ఈ యొక్క ఐశ్వర్యవంతమైన రాజ్యాన్ని పరిపాలించినంత మాత్రం నేను పోను అని చెప్పి తెలుసుకుని బానిసలుగా జీవిస్తున్న వాళ్ళతో తాను కూడా ఒక బానిసగా జీవించడానికి సిద్ధపడి ఆ ఇజ్రాయేల్ ప్రజలతో చేయి కలిపేశాడు. ఐశ్వర్యాన్ని వదిలేశాడు. ఐశ్వర్యం నాకు వద్దనన్నాడు. రాజరికం కాడ నాకు వద్దన్నాడు. తల్లిదండ్రులు ఎవరో తెలియదు. భవనంలో పెరుగుతున్నాడు. ఆ భవనం కాడ నాకు వద్దు. ఈ రాళ్లు తయారు చేసే కూలీలుగా ఉన్నటువంటి బానిసలుగా బతుకుతున్న వారితో నేను జీవిస్తాను. ఎందుకంటే వీరు దేవుని ప్రజలు. దేవుని ప్రజలతో నేను జీవిస్తే నేను పరలోకములో దేవుని యొక్క జీవపు వెలుగులో జీవించగలుగుతాననేటువంటి నమ్మకం కలిగిన వాడు. అది మోషేలో. మీరు చూడండి, ఆ విధంగా చేసినందుకు మోషేని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడండి. ఆ యొక్క ఫరో ఎవరైతే చక్రవర్తిగా ఉండి ఈయన తరిమి వేశాడో అతనికి ఒక దేవునిలాగా, అతనికి ఒక రాజులాగా తయారు చేశాడు. ఒకసారి అక్కడ 10 తెగుళ్ళ గురించి మీ అందరికీ తెలుసు. ఒక తెగులు వస్తుందండి. ఆ తెగులు ఏమిటంటే మిడతల తెగులు. మిడతల తెగులు వచ్చినప్పుడు అది భయంకరంగా, మిడతల తెగులు ఎక్కడ ఉంటుందంటే మరి నిర్గమకాండం 10వ చదవద్దునండి, 10వ అధ్యాయం 14-15లోను ఆ మిడతల తెగులు వచ్చినప్పుడు మిడతల దండొచ్చి ఐగుప్తు రాజ్యం మీదంతా కూడా వాలి ఉన్నటువంటి పంటలన్నీ కూడా నాశనం చేసి వీరందరిని కుట్టి ఎంతో బాధ కలిగించి ప్రాణాపాయం కలిగించే విధముగా చేసినప్పుడు ఫరో భయపడిపోయి ఫరో ఒక మాట అంటాడు. చూడండి, మీరు 16-17 వచనం చదవండి. నిర్గమకాండం 10వ అధ్యాయము 16-17 వచనము. కాబట్టి ఫరో ఏం చెబుతున్నాడో తెలుసునమ్మా. తన సైన్యాన్ని పిలిచి మీరు వెంటనే మోషే అహరోనులను త్వరగా పిలిపించి, వారిని పిలిపించిన తర్వాత ఏమని చెబుతున్నాడో తెలుసునా మోషేతో, నేను మీ దేవుడైనటువంటి యెహోవా ఎడలను మీ ఎడలను కూడా పాపము చేసి ఉన్నాను. చూడండి, ఫరో చక్రవర్తి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన కింద బానిసలంటే లెక్కే లేదు. అయినప్పటికీ కూడా మోషేని ఏమని పిలుస్తున్నాడు, అయ్యా మీ దేవుని ఎడల పాపము చేసిందే కాకుండా మీ ఎడల కూడా పాపం చేశాను. తర్వాత వచ్చిన చదువమ్మా. అయ్యా మోషే, మీరు దయచేసి ఈసారి మాత్రమే, అంటే ఇదే చివరిసారి, ఈ ఒక్కసారి ఈసారి మాత్రమే నా పాపమును క్షమించి, చూడండి, పాపమును క్షమించేది ఒక్క దేవుడు మాత్రమే. అయితే ఇక్కడ ఏమంటున్నాడు మోషేతో, మోషే ఇదే చివరిసారి అయ్యా, నేను బ్రతిమలాడలేను. నేను ఇంతకుముందు బ్రతిమలాడి తప్పు చేశాను. నేను చెప్పి మీకు ఒప్పందం అయింది కూడా, నేను దాన్ని వైదొలిగాను. కానీ ఒక్కసారి నన్ను క్షమించండి అయ్యా. నా పాపమును క్షమించి నా మీద నుండి చావు మాత్రము తొలగించండి అయ్యా. మీ దేవుడైన యెహోవాని వేడుకోండి అయ్యా అని అంటాడు. చూడండి, ప్రాణాపాయం వచ్చేటప్పటికి రాజు అయినటువంటి వాడు కూడా తన ప్రాణాన్ని రక్షించుకుంటానికి బానిసైనటువంటి మోషేని కూడా బ్రతిమాలుకుని, అయ్యా మోషే ఇదే చివరిసారి అయ్యా, మీ దేవుడైనటువంటి యెహోవాని వేడుకో అయ్యా, నా పాపమును క్షమించయ్యా అని వేడుకున్నాడు. చూడండి, ఇది ఎప్పుడు కూడా ఒక మనిషి జీవితంలో ఎప్పుడు కూడా త్యాగము చేసే విధంగా మనం త్యాగమూర్తులుగా ఉండాలి, అంతేగాని అతిశయము పడి ఉండకూడదు. అంటే విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి ఉండేటువంటి లక్షణాలు ముఖ్యమైనది అతిశయం ఉండకూడదు, అతిశయపడకూడదు. చక్కగా దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము హృదయాన్ని కొంగదీసుకుని దేవుని పట్ల విధేయత చూపి మాత్రమే ప్రార్థించి ఆరాధించాలి. కానీ ఎప్పుడు కూడా మనకున్నటువంటి ఇహలోకపరమైనటువంటి బలాతిశయాలు చూసుకుని, ఎప్పుడు ఐశ్వర్యం చూసుకుని మనం అతిశయించకూడదు అనే దానికి ఈ మోషేనే చూడండి, అంత చక్కగా మోషేని గురించి దేవుడు చెప్తాడు. అయితే మనమును కూడా, మీ అందరిని కూడా నేను కోరేది ఏంటంటే, స్తుతుల గురించి దేవుడు చాలా చక్కగా రాస్తాడు. ప్రకటన గ్రంథమంతా మనం చూస్తే దేవునికి సింహాసనం మీద స్తుతులు ఎలా చెల్లిస్తారనే దాని గురించి ఎక్కువగా రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథంలో కూడా ఆ స్తుతులు అనేటువంటివి చాలా మంచిది. స్తుతి ఆరాధన చేస్తున్న మనమందరం కూడా
4 దినాల్లో మళ్ళీ కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతున్న మనమందరం కూడా మన స్తుతులు చెల్లించడానికి మన మనసును సిద్ధపరచుకుని మనలో ఏం కావాలి నువ్వు దేవుడు కోరుకుంటాం. అమ్మా, విరిగి నలిగిన హృదయం కావాలి, తగ్గింపు స్వభావం కావాలి. మనమంతా సాధ్వికులు గారు, దయ కలిగిన వాళ్ళముగా, ప్రేమ కలిగిన వాళ్ళముగా, కరుణ కలిగిన వాళ్ళ, కనికరమ చూపించేవాడగా దేవుడు కోరుకున్నటువంటి విధానములో, దేవుని వాక్యానుసారంగా జీవించే విధానములో, దేవుని మార్గమును నడిచే దానికి సిద్ధపడే విధముగా ప్రభా మమ్మల్ని ఆ విధంగా పెంచి పోషించండి అయ్యా, ఆ విధంగా మమ్మల్ని అందరినీ కూడా స్థిరపరచండి, సిద్ధపరచండి అయ్యా అని చెప్పి ఈ 4 దినాలు కూడా మీ ఇంటి వద్దను మందిరములో కూడా ప్రార్థన చేయడానికి సిద్ధపడే మనసు కలిగి, అదమ్మా విరిగి నలిగి మనసు దేవుడు కోరుకుంటున్న స్తుతి ఆరాధన. అది దేవుని ఎంతగా కీర్తించినా, ఆరాధించినా, పాటలు పాడి ఘనపరిచినా, మహిమపరిచినా కూడా దేవునికి ఇష్టం లేదమ్మా. నీ హృదయంలో గనక విరిగి నలిగిన మనసు లేకపోతే, అమ్మా విరిగి నలిగిన మనసు అంటే కొన్ని విషయాలు కూడా మనం ధ్యానిద్దాం. సంఘాల్లో ఈనాడు భ్రష్టత్వం, ఎలా సంఘాల్లో భ్రష్టత్వం కలుగుతుందంటే, సంఘాలను పెంచి పోషించేటువంటి బోధకులలో కూడా సరైనటువంటి వాక్య ప్రకటన చేయబడక సంఘాలన్నీ కూడా కొన్ని పాడవటానికి కారణమైపోతుంది. ఒక్క విషయం చెబుతాను, మీరు వేరుగా అనుకోవద్దు, మీ గురించి నాకు తెలియదు కూడా, మీ సంఘంలో ఏం జరుగుతుందో అక్కడ నాకు తెలియదు. నేను ఒక పాస్టర్ గారికి ఇందాక చెప్పాను, నేను ఒక సంఘంలో చెప్పాను. ఏమని చెప్పానంటే, నేను ఒక సంఘానికి వెళ్ళేటప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఆ పాస్టర్ గారు అనేవాడు ఎప్పుడు చెప్పేవాడు, అయ్యా క్రిస్మస్ వచ్చింది, వేడుకలు జరుపుకుంటున్నాం, కొత్త బట్టలు ధరించుకుని వచ్చారయ్యా. కొత్త బట్టలు ధరించుకోవద్దని దేవుడు చెప్పలేదు, నీతి వస్త్రము ధరించమన్నాడు. కొత్త బట్టలు, ఉతికిన బట్టలు ధరించుకుని వచ్చి పరిశుద్ధులుగా ఉండమని అన్నాడు. కానీ హృదయంలో కూడా పరిశుద్ధత కలిగి ఉండండి అని చెప్పాడు. అయితే ఆ విషయాల గురించి కాదు, కానీ అయితే అప్పుడు ఆయన చెప్పేవాడు, ఎక్కడ కూడా అయ్యా క్రిస్మస్ అంటే నాట్యాలు చేయొద్దయ్యా, డ్యాన్సులు వేయొద్దయ్యా అని చెప్పేవాడు. ఎక్కడ కూడా సంఘాల్లో పాటలు పాడుతూ డ్యాన్సులు వేపిస్తూ యవనస్తులైన సహోదరుని పిలిచి స్టేజ్ మీద డ్యాన్సులు వేపిస్తూ చేస్తూ వస్తూ ఉంటారు. అయితే మా మందిరంలో కూడా కొంతమంది నన్ను అడిగారు, యవనమైనటువంటి బీటెక్ ఎంటెక్ చదువుకున్న పిల్లలు, మేము కూడా చక్కగా నాట్యం చేయగలుగుతాం, డ్యాన్స్ వేస్తాము, మరి అందరూ చేపిస్తున్నారు కదా అన్ని సంఘాల్లో కూడా, మన సంఘంలో కూడా చెయ్యాలని అడిగినప్పుడు పోయిన సంవత్సరం నేను చెప్పాను, అది చాలా తప్పు. దేవుడు కోరుకునేది ఆ నాట్యము కాదు, నీలో పరిశుద్ధాత్మ అనేటువంటిది కావాలి, నీ యొక్క హృదయంలో దేవునికి చోటు కావాలి, నీ వాక్యము చేత నీ హృదయం అంతా కూడా నింపబడి ఉండాలి. అప్పుడు నీవు చేసినటువంటి నాట్యము నీ ఇంటి నందు చేసినా కూడా దేవుడు చూసి ఆనందించి నీకు బహుమానం ఇస్తాడు. అందరూ చూసే విధముగా స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్సులు వేస్తే కాదు అని అంటే ఏమన్నారో తెలుసునండి, జాగ్రత్తగా వినండి. ఏమన్నా తెలుసు, దావీదు నాట్యమాడలేదా? దావీదు నాట్యమాడినప్పుడు దేవుడు ఆలకించి మరి దానికి జవాబు ఇవ్వలేదా అని చెప్పానన్నా. ఎక్కడమ్మా? ఉబేదేదేము ఇంటి నుంచి మందసమును తీసుకుని వస్తూ ఉన్నప్పుడు దావీదు తన శక్తి కొలది నాట్యమాడినట్టుగా వాక్యాధారాలు ఉన్నాయి. తన శక్తి కొలది నాట్యమాడి దేవుని మందసమును తీసుకుని వచ్చాడు. దావీదు నాట్యమాడింది పరిశుద్ధాత్మతో, పరిశుద్ధాత్మ కలిగిన వాడై హృదయమంతా దేవుని నింపుకుని, హృదయమంతా అక్కడ దేవుడు నింపబడిన వాడై దావీదు నాట్యమాడితే ఆ నాట్యాన్ని దేవుడు అంగీకరించాడు. చూడండి, ప్రతి గానములతో నాట్యమాడాడు. మరి ఉబేదేదేము ఇంటి నుంచి మందసమును తీసుకుని వచ్చేటప్పుడు ఉజ్జా, తన కుమారుడైనటువంటి ఉజ్జా చేయి చాపి దేవుని మందసము పడిపోతుందని పట్టుకున్నందుకే దేవుడు అతను చంపేశాడు. ఎందుకని? అతనిలో పరిశుద్ధాత్మ లేదు, అంటే అతని ఆత్మ దేవునికి ఇష్టమైనదిగా లేదు. ఇక్కడ దావీదు నాట్యమాడిన మాట వాస్తవము, ఇంటికి మందసాన్ని సియోను పురానికి తీసుకొచ్చిన మాట వాస్తవమే, జరిగింది నిజమే. అయితే అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడై, అంటే అతనిలో పరిశుద్ధాత్మ ఎందుకు ఉందనంటే అతనిలో విరిగి నలిగిన హృదయం ఉన్నది, విరిగి నలిగిన మనస్సు ఉన్నది, దేవునికి ఇష్టమైనటువంటి హృదయం ఆయనలో ఉన్నది. ఆ హృదయం కలిగిన వాడు కాబట్టి ఆయన యొక్క నాట్యాన్ని దేవుడు అంగీకరించాడు. చూడండి, చేసి వచ్చినప్పుడు అక్కడికి సియోను పురమునకు వచ్చినప్పుడు తన భార్య అయినటువంటి మేకాలు ఎదుర్కొంటానికి వెళ్ళిందట. మళ్ళీ ఏమంటుంది చూడండి, ఒక మాట మీ అందరికాడ తెలిసే ఉంటుంది. మేకాలు ఏమంటుందమ్మా దావీదుతో? ఆ,
ఉమ్, ఆ, ఆ, ఉమ్, ఆ. సరే, ఏమనంటదంటే ఆవిడ సూటిగా ఏమంటదంటే, ఓ దావీదు, పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు తీసివేసి నాట్యమాడినట్లుగా నీవు, ఇజ్రాయేలు ప్రజలకు రాజువైనటువంటి నీవు దావీదు, నీవు నీ బట్టలు తీసివేసి నాట్యమాడి వే అని చెప్పామని ఆమె ఆయన్ని హీనపరిచింది అని చెప్పే వాక్యంలో ఉంటుంది. చూడండి ఎంత చక్కగా చెప్పింది. పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు ఓడదీసి నాట్యమాడినట్లుగా ఇజ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్నటువంటి రాజువైన నీవు, నిన్ను నీవు హీనపరుచుకుని నీ బట్టలు ఓడదీసి నాట్యమాడవే అని హీనపరిచింది. అక్కడ నాట్యాన్ని గురించి మీకాలంతగా ఆయన హీనపరిచింది. సరే, ఆమెకి గర్భము ధరించలేదామా, జీవితకాలము కూడా పిల్లలు లేకుండానే ఉంది, అది వేరే విషయం. అయితే దావీదు నాట్యమాడిన దాంట్లో ఆయనలో పరిశుద్ధాత్మ లేదా ఆయన పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగిన వాడే దేవునికి ఇష్టమైన రీతిలో నాట్యమాడాడు అనేది ఈ రోజున మనం ధ్యానిద్దాం. చూడండి, మీరు మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14 నుంచి చదివితే, సమయం లేదు కానీ నేను చెబుతాను. మీరు సౌలుని దేవుడు అభిషేకించి, సమూయేలు ద్వారా అభిషేకించి దేవుడే ఆయన రాజుగా నియమించిన తర్వాత సౌలు దేవుని మాటలను వైదొలిగి ఆయన పరిపాలిస్తున్న సమయంలో దేవునికి కోపగించుకుని ఆయన ఏం చేశాడంటే ఆయన మీదకు ఒక దురాత్మను పంపించేశాడు. దురాత్మ వచ్చేసేది, దురాత్మ వచ్చి ఆయన వెరిపించగా ఆయన బాధిస్తూ ఉండేదంట. దురాత్మ పిచ్చివాడిలాగా పిచ్చి చేష్టలు చేస్తూ ఉండేవాడు దురాత్మతో. ఎవరు? సౌలు రాజు. ఆ సౌలు రాజు చేస్తూ ఉన్నప్పుడు ఆయన సేవకుల్లో ఒకడంట వచ్చేసి, అయ్యా, దేవుని వద్ద నుంచి వచ్చినటువంటి దురాత్మ నిన్ను వెరిపించగా, నిన్ను బాధపరచగా నువ్వు బాధపడుతున్నావు, ఆ ఆత్మ దురాత్మ దేవుని వద్ద నుంచే వచ్చింది అని చెప్పాడట. అని ఒకడు అంటాడట. చూడండి, నేను వాక్యం చదువుతాను, జాగ్రత్తగా ఉండండి. 16వ వచనంలో, మా ఏలిన వాడవైన ఓ రాజా, ఒక సైనికుడు అంటున్నాడు. 16వ అధ్యాయం 16వ వచనం మొదటి సమయంలో, నీవు నాకు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము, సితారా వాయించుటకు చమత్కారముగా వాయింపగలిగిన వాడిని విచారించి తీసుకుని వస్తాము. అలాంటి వాడు ఒకడున్నాడు, దావీదుకు కుమారుడైనటువంటి వాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు, వాడు చమత్కారముగా సితారాను వాయించగలడు. అతడు గనక వచ్చి అతడు సితారాను వాయించినట్లయితే దురాత్మ పారిపోతుంది అని అన్నాడు. చూడండి, 23వ వచనంలో చూస్తే చూడండి చక్కగా అంటాడు, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలుని పట్టినప్పుడల్లా దావీదు సితారా పట్టుకుని వాయించగా దురాత్మ అతను విడిచిపోయిందట. అతడు సేదదీరి బాగాయను. ఎవరు? సౌలు. ఇక్కడ దావీదు సితారా పట్టుకుని వాయించగా దురాత్మ పారిపోయింది. ఎలాంటి దురాత్మది? దేవుని వద్ద నుంచే వచ్చినటువంటి దురాత్మ కూడా పారిపోయింది. చూడండి, దేవుని వద్ద నుంచి వచ్చిన దురాత్మే దావీదు సితారా వాయించగా, చమత్కారముగా సితారా వాయించగా పారిపోయింది. ఎందుకని దావీదుకి అంత గొప్ప సితారా వాయించడం చమత్కారం ఏమిటి? చమత్కారముగా వాయించాడని కాదు, ఆయన మనస్సు చాలా విరిగి నలిగిన హృదయం, దేవునికి ఇష్టమైన హృదయం కలిగిన వాడు దావీదు. నా హృదయానుసారుడు. అమ్మా, స్తుతులు ఆ విధంగా చెప్పచ్చు. దేవుని ఆరాధించేది ఆ మనసు దావీదుకి ఇచ్చాడు దేవుడు. చూడండి, దావీదుకి పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవునితో మంచి హృదయం కలిగిన వాడు, దేవుని చేత మెప్పు పొంది దేవుని చేత ఆశీర్వదించబడింది. ఎందుకంటే దావీదులో ఆ వెరిగి నలిగిన హృదయం. అయితే నేను త్వరగానే చెప్తాను, ఈ డ్యాన్సులు అనేటువంటి వేయకూడదని ఎక్కడన్నా ఉందా? మీకు పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడైనా చదివారండి? చదువుతాను. ఆమోసు గ్రంథంలో 6వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి మనం చూస్తే, ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి చదవండి. మీరు బాగా అర్థం చేసుకుంటారని నేను త్వరగానే చెబుతాను. చివరి వాక్యాలు చదివిస్తాను.
స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలెనే వాయిద్యములను కల్పించుకుంటారట. చూడండి ఏమంటున్నాడు, స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు మేము దావీదు వలెనే వాయిద్యములను వాయిస్తున్నాము కదయ్యా, ఆయనలాగానే పాడుతున్నాము కదయ్యా. ఇందాక నన్ను ప్రశ్నించింది మా మందిరంలో ఒక అమ్మాయి, ఏమనంది, ఏ దావీదు నాట్యమాడలేదా అంద కదా. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, స్వరమండలతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలెనే వాయిద్యములు కల్పించుకుంటున్నారయ్యా, కానీ మీ వాయిద్యాలు నేను లెక్క చేయను, మీ స్వరమండల నాదములు నేను వినను. అదే 5వ అధ్యాయం 23వ వచనంలో ఇంకొక మాట అంటాడు ఆమోస్ గ్రంథములోనే, అదే పైన చెప్పాడే, మీ పిచ్చి పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ యొక్క స్వరమండలమ యొక్క నాదములు వినటానికి నాకు మనస్సే లేదంటాడు. చూడండి, వద్దమ్మా చాలు. ఏమంటున్నాడు, మీ యొక్క పిచ్చి పాటలు వినటానికి నాకు మనస్సు లేదు, మీ స్వరమండల నాదములు వినటానికి కూడా నాకు మనస్సు లేదు అంటున్నాడు. కాబట్టి దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, మనము బహిరంగంగా అందరూ చూసే విధముగా నాట్యమాడుతూ డాన్సులు వేస్తూ పాటలు పాడుతూ దేవుని స్తుతించేసేసామని మనం ఆనందిస్తాముంటామే. దేవుని ఘనపరచడానికి మహిమపరచడానికి క్రిస్మస్ సందర్భంగా, సెమీ క్రిస్మస్ సందర్భంగా, నూతన సంవత్సరంలో ఎంతో చక్కగా మనం ఆ విధంగా చేస్తున్నామే. ఒకవేళ మన దగ్గర చేస్తున్నా కూడా ఇది నాకు తెలియక నేను చెప్తున్నాను. ఆ విధంగా చేస్తామనేది దేవునికి ఇష్టమైంది కాదు. ఏ విధంగా చేయటం ఇష్టమో పాటలు పాడండి, దేవుణ్ణి స్మరించండి, దేవుని ఆరాధించండి, చక్కని సంగీత గీతములతో పాడండి. కానీ నీ హృదయంలో దేవుడు ఉండాలి, నీ హృదయంలో దేవుని చేర్చుకోవాలి. హృదయమంతా వాక్యము చేత నింపబడి విరిగి నలిగిన హృదయం కలిగిన వారై ఉండాలి. నీవు విరిగి నలిగిన హృదయం కలిగిన దాని బట్టి నీ హృదయంలో ప్రేమతత్వం ఉండాలి, జాలి కలిగిన దాని వై ఉండాలి. ఆ విధంగా ఉండాలన్నా అది దేవుడు కోరుకునేటువంటి మనస్సు. ఆ మనస్సుతో నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న నీవు సిద్ధపడేవాడుగా ఉండాలని దేవుడు ఈ రాత్రి కాలంలో మనకిచ్చినటువంటి వాక్య సందేశమై ఉన్నది. కాబట్టి అమ్మా మీరందరూ కూడా జాగ్రత్తగా, నేను ఏదో హెచ్చరిక మాటలు చెప్పట్లేదు. మీరు దావీదుని గురించి ఎందుకు చెప్తున్నాను, దావీదు మనసును గురించి చెప్పి విరిగినరిగిన మనసు అన్నాం కదా. సౌలు రాజు దావీదును సంహరించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. మీరందరూ ప్రతి ఒక్కళ్ళు వింటాం, క్రైస్తవులు అనేటువంటి అందరూ కూడా వింటాం. అయితే దావీదు మేలు చేసినప్పటికీ కూడా రాజైనటువంటి సౌలు ఆయన సంహరించాలని చూశాడు. మీరు ఒక మాట చదువుకుందాం చాలు. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో 9వ వచనంలో దావీదు గొల్యాతును సంహరించి, ఎవ్వడు సాహసించపోతే గొల్యాతును సంహరించడానికి దావీదు వెళ్ళి సంహరించి గొల్యాతు యొక్క ఖడ్గమును శిరస్సును తీసుకుని ఇక్కడికి వచ్చి సౌలు రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్త్రీలంతా కూడా ఆయన ఎదుర్కొని సౌలు 10,000 కొలది, దావీదు 10,000 కొలది మందిని శత్రువులను హతము చేసెను అని అన్నారు. దావీదు కోపం వచ్చేసేసింది, సౌలు కోపం వచ్చేసేసింది. అప్పుడు సౌలు అంటాడు, చాలా మాట అన్న తర్వాత ఆ 23వ వచనం ఒకటి చదవండి అమ్మా. సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం, మొదటి సమూయేలు 18:9. కాబట్టి ఆనాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చూడండి, స్త్రీలు మేలు చేసినందుకై దావీదును పొగిడినందుకు రాజైన సౌలు కంట ఆనాటి కాలము నుంచి దావీదు మీద విషపు చూపు చూపించాడట. విషపు చూపు, అది ద్వేషం, అసూయ. ఆ మనసు మనకు ఉండకూడదు. అసూయ ద్వేషాలు కలిగిన సౌలుని దేవుడు తొలగించేశాడు. దావీదులో అలాంటి అసూయ ఉన్నదా? అలాంటి మరణానికి చంపాలని చెప్పి ప్రయత్నం చేసినప్పటికి కూడా, సౌలు తన చేతికి చిక్కినప్పటికి కూడా ఆయన ముట్టుకోవడానికి ఇష్టపడలేదు దావీదు. అదే తన అనుసరిస్తున్నటువంటి సేవకులు, మేము వెళ్ళి అతనిని సంహరిస్తాము, ఒక్క పోటుతోనే సౌలుని చంపేస్తామంటే
దేవుని చేత అభిషేకము పొందినటువంటి సౌలును ముట్టుకున్నట్లయితే దాని నుంచి మరణము నుంచి తప్పించటం ఎవరికి సాధ్యము కాదు. అతను మనం చేయకూడదు, దేవుడే అతన్ని చూసుకుంటాడన్నాడు. చూడండమ్మా, దావీదు గురించి విన్నాం కదా, విరిగి నలిగిన హృదయం అన్నాం కదా, చక్కని మనస్సు అని చెప్పాం కదా, దేవుని చేత హృదయం అంతా నింపబడింది అన్నాం కదా. ఆ నింపబడిన వాడికి ఎలాంటి జాలి ఉంది, ఎలాంటి ప్రేమ ఉందమ్మా. శత్రువు తనను చంపటానికి వస్తే అతను ప్రేమించి, సౌలా నేను నీ జోలికి రావటలేదు కదా, నువ్వు నన్ను ఎందుకు చంపటానికి ప్రయత్నం చేస్తావయ్యా అంటే ఆ క్షణంలో సౌలు కూడా దావీదా నాయనా అని ఏడ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మళ్ళీ దురాత్మ పట్టుకుని మళ్ళీ చంపాలని చూసింది. అయినప్పుడు కూడా దావీదు ఎప్పుడు కూడా కక్షపూరితమైనటువంటి ఇది చేయలేదు. చివరికి సౌలు చంపబడినప్పుడు అతని యొక్క కిరీటము తీసుకుని ఒక సైనికుడు దావీదుకి ఇవ్వగా దావీదు అడుగుతాడు, సౌలు చనిపోయాడని నీకెలా తెలుసయ్యా అంటే అంటాడు, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నప్పుడు నన్ను సంహరించమని చెప్పినప్పుడు తన యొక్క ఆయుధములు మోసేవాడు సంహరించడానికి, ఆయన్ని పొడవటానికి ఇష్టపడకపోతే రథముల చేత తొక్కబడి బాధపడుతున్నప్పుడు నన్ను చంపమంటే నేనే అతని శిరస్సును ఖండించి నీకు ఇది తీసుకుని వచ్చాను కిరీటం అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసునండి, దావీదు వెంటనే ఏమీ చేయలా. ఉదయం తీసుకుని వస్తే రాత్రి సమయమయ్యే వరకు కూడా కన్నీరు కారుస్తూ ఒక ధనుర్గీతము పాడుతూ, అయ్యా సౌలా, ఇజ్రాయేలు ప్రజలకు రాజు అయినటువంటి నీవు, నీ గొప్పతనం ఇలాంటిది, దేవుని చేత అభిషేకించబడిన వాడవు నువ్వు, అయినా కూడా అన్యులైనటువంటి అమాలేకుల చేతులు సంహరించబడ్డావా ఫిలిష్తీయుల చేతులు అని చెప్పి ఏడ్చి ధనుర్గీతము పాడి సాయంత్రానికి ఆ సైనికుడితో చెబుతావు, నేను సంతోషిస్తాను ఆ శిరస్సు మీద ఆ యొక్క మరి కిరీటము ధరించుకుంటాను అనుకున్నావే, దేవుని చేత అభిషేకించబడిన సౌలును సంహరించిన నీవు మరణపాత్రుడివి అని అతను సంహరించమంటాడు. చూడండి, దావీదు గురించి మీరు అందరూ విన్నారు, కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే హృదయము నిండా దేవుని కలిగినటువంటి వాళ్ళు, అంటే వాక్యము హృదయములో నింపబడినటువంటి వాళ్ళకు ఉండవలసిన మనస్సును గురించి నేను చెప్తున్నాను. ఆ మనస్సు మనకు ఉంటే నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న మనము ఆ విధంగా, అంటే మనసు కలిగి మనము గనక దేవునికి స్తుతులు చెల్లిస్తే, నాయన మమ్మల్ని నూతన సంవత్సరంలో ఎంతో మంది లేని భాగ్యము, అనేక మంది మాకంటే చిన్నవాడు కూడా మరణపాత్రులైనప్పటికీ కూడా మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ రాజ్య వారసత్వం ఇవ్వడానికి సిద్ధపరిచి మాకు స్థిరమైన మనసు కలిగి రక్షణ భాగ్యం కలిగి మేము నీ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాము అని చెప్పేసి కనుక మన మనసులో ఉండి స్తుతులు చెల్లిస్తే మనలో అంతా మనసు ఉండాలట. ఏ మనసు? తగ్గింపు స్వభావం, ఆ విధంగా ఉండాలి. కాబట్టి అమ్మా, ఎప్పుడు కూడా మన ఎవ్వరం కూడా నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న మీ అందరికి కూడా నేను ఒక మాట చెప్తాను. యేసు ప్రభు వారు ఒకసారి సమరయులు, పరిసయ్యులు అంటే ధనవంతులు, పరిసయ్యులలో మరి ఎవరంటే అధికారులైనటువంటి వాళ్ళు. చివరి వాక్యం నేను చెబుతున్నాను, వినండి జాగ్రత్తగా. పరిసయ్యులలో ధనవంతులైనటువంటి వాళ్ళు, అధికారులైనటువంటి వాళ్ళు యేసు ప్రభు వారిని భోజనానికి పిలిచారట. వారి ఇంటికి భోజనానికి పిలిచారట. భోజనానికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వారు వచ్చేస్తున్నాడని చెప్పి ఒక జలోదర రోగము కలిగిన వాళ్ళు, జలోదర రోగం అంటే తెలుసండి ఏం రోగం అది? ఒంటి నిండా పొక్కులు వచ్చేస్తాయి, వాపులు వచ్చేస్తాయి, ఎక్కడైనా చూసి ఉంటారు మీరు. ఆ పొక్కులు కలిగినటువంటి రోగము కలిగిన ఒక అతన్ని తీసుకుని వస్తారు. పరిసయ్యులంతా, దొరికేడులే యేసు ప్రభు వారు, యేసుక్రీస్తు దొరికేడులే, ఇది విశ్రాంతి దినము, ఆదివారపు దినము, విశ్రాంతి తీసుకోవాలని దేవుడు చెప్పాడు. ఈయన ఏం చేస్తాడని చూశాడు. ఆయన ఏం చేశాడండి? ఆయన స్వస్థపరిచేశాడు. స్వస్థపరిచినప్పుడు ఆయన తప్పు పట్టుకునే వారిగా ఎదురు చూస్తే యేసు ప్రభు వారు ఏమంటాడు? మీ ఇంటిలో ఒక గాడిద గనక ఈ విశ్రాంతి దినము నాడు బురద గుంటలో గనక కూరుకుపోయినట్లయితే మీరేం చేస్తారు అన్నాడు. ఏం చేస్తామమ్మా? రండిరా, మా గాడిద ఇరుక్కుపోయింది, మా గేదె ఇరుక్కుపోయిందిరా బురద గుంటలో, తొందర రండిరా, ఇంకా 10 మందిని పోగు చేసుకెళ్ళి పైకి లాగుతాం. అది తెలిసిన వాళ్ళంతా నోరు మూసుకుని కూర్చుంటారు. ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఆ తర్వాత యేసు ప్రభు వారు ఇదంతా కూడా మీరు లోకాసు వార్త 14వ అధ్యాయం 12వ వచనం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. దాంట్లో ఏమని చెబుతాడు తెలిసిందే? 12వ అధ్యాయం అంతా చదవండి. ఏమని అంటాడు తెలుసా?
భోజనానికి కూర్చున్నారట. భోజనానికి పిలిచారు కదా, చాలా మందిని పిలిచారు. ఇప్పుడు మన మందిరంలోకి ఎలా వచ్చాము అలాగే చాలా మంది వచ్చేసారంట భోజనానికి. భోజనం చేసేటప్పుడు అంట ఒకడు వెళ్ళి గబగబా పైకి వెళ్ళి కూర్చున్నాడంట, ఇంకొకడు వెళ్ళి ఇంకా పైకి వెళ్ళి కూర్చున్నాడట. అందరినీ ఒకేసారి పిలిచాడు కదా, నేను వెళ్ళి పైన కూర్చుంటాను. అప్పుడు యేసుప్రభు వారు అంటాడు, అయ్యా, భోజనానికి మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు ఆహ్వానించిన అతను వచ్చి, అయ్యా, ఈ యొక్క ప్రథమ స్థలములో నీవు కూర్చోమని చెప్పినప్పుడు మాత్రమే కూర్చో. ఒకవేళ ఆ ప్రథమ స్థలమును మరొకడికి కేటాయించినట్లయితే నిన్ను పిలిచిన వాడు, ఆహ్వానించిన వాడు, అయ్యా నువ్వు ఇక్కడెందుకు వచ్చావయ్యా, నువ్వు పోయి వెనకాల కూర్చోవనంటే నువ్వు సిగ్గుపడిపోతావు. కాబట్టి ఎప్పుడు కూడా నిన్ను నీవు హెచ్చించుకోవద్దయ్యా, తగ్గించుకో అని చెప్పి అక్కడ చెబుతాడు దేవుడు. యేసు ప్రభువు చెబుతాడు. ఎవరికి? ఆ ఇంట భోజనానికి వచ్చి ప్రథమ స్థలములోకి వచ్చి కూర్చున్న వాళ్ళతో యేసు ప్రభువు చెబుతాడు. లూకాసు వార్త 14:12 చక్కగా చెబుతాడు, పైన కూర్చోవద్దయ్యా అంటే ఏమంటాడంటే, నిన్ను నీవు హెచ్చించుకున్నామంటే అది నీకు మంచిది కాదు. ఎవడైతే తనను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడు, ఎవడైతే హెచ్చించబడతాడో వాడు తగ్గించబడతాడు అంటాడు. అదే తగ్గింపు స్వభావం. అదే విరిగి నలిగిన మనసు ఉన్నవాడికి, మనసు లేని వాడికి, వాక్యం హృదయములో ఉన్నవాడికి, హృదయములో వాక్యము లేకుండా బహిరంగంగా మాత్రమే ప్రార్థన చేసే వాళ్ళకి ఉన్న తేడా అక్కడ చెబుతున్నాడు అని చెప్పి ఏమంటాడు తెలుసా? ఆ ఇంటి యజమాని భోజనానికి పిలిచిన వాళ్ళని ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళని పిలిచినటువంటి వాళ్ళతో ఒక మాట చెప్తాడు. ఆ ఒక్క మాట చదివి మనం ముగించుకున్నాం. అదే లూకాసు వార్త 14:12 13, 14 చదవండి. లూకాసు వార్త 14:12, 13, 14. మరియు ఆయన తనను పిలిచినటువంటి ఇంటి యజమానుతో ఇట్లా, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను, నీ సహోదరులనైనను, నీ బంధువులనైనను, ధనవంతులైనటువంటి నీ పొరుగు వారిని కూడా పిలవద్దయ్యా. ఒకవేళ అలాంటి వారిని గనక నీవు పిలిచినట్లయితే వారు తిరిగి నిన్ను మళ్ళీ మరొకసారి ఆహ్వానించి, రా ధనవంతుడా, నన్ను బాగా ఆహ్వానించి మంచి భోజనం పెట్టావు, నిన్ను కూడా రా మా ఇంటికి వచ్చి భోజనం చేయి, ఈరోజు మా బాబు బర్త్డే అని పిలుస్తాడేమో వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ధనవంతులు కాబట్టి, నీవిచ్చిన ఆతిథ్యముకు ప్రతి ఆతిథ్యము మళ్ళీ వాళ్ళు ఇవ్వగలుగుతారు కాబట్టి నేను చేస్తారేమో. నీకు ప్రత్యుపకారం ఆ విధంగా చేసేస్తారయ్యా. అయితే నీవు విందు చేయనప్పుడు బేదలైనటువంటి వారిని, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. నీకు మళ్ళీ తిరిగి ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు అవుతావంట. ఎందుకంటే నువ్వు అన్నం పెట్టేసేసావు, వాళ్ళు నీకు అన్నం పెట్టలేరు కాబట్టి నువ్వు ధన్యుడు అట. ఎలా ధన్యుడు అవుతావు చదువమ్మా? ఏమని రాస్తాడు తర్వాత? నీవు ధన్యుడు అవుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీకు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పేసి యేసు ప్రభువు అక్కడ స్పష్టంగా చెప్పేసేసాడు. ఏమని చెప్పాడమ్మా? పేదవాడికి నీవు సహాయం చేస్తే, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న మనకి విరిగి నలిగిన హృదయం కలిగిన వాడవై స్తుతులు చెల్లించమన్నాడు. విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలంటే జాలి, దయా, కరుణ, కనికరమ కలిగిన వాడు మనసు కలిగి ఉండాలన్నాడు. ఆ మనసు కలిగిన వాడవైతే నీవు విందు చేయనప్పుడు, నీవు సెలబ్రేట్ చేసుకునే పండగ దినమనాడు ధనవంతులైనటువంటి వారిని పిలవద్దమ్మా, నీ ఇంటి పొరుగు వారిని పిలవద్దు, బాగా డబ్బున్న వాళ్ళని పిలవద్దు, బంధువులను పిలవద్దు, స్నేహితులను పిలవద్దు. కానీ ఎవరిని పిలవాలట? పేదలైనటువంటి వారిని. ఎవరైతే కుంటివాడో, ఎవరైతే గుడ్డివాడో, ఎవరైతే విధవరాలుందో, ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నాడో వాళ్ళని పిలవండమ్మా. ధనవంతులను పిలిస్తే నీకు ప్రత్యుపకారం ఇహలోకములో దొరికిపోతుంది. ఎందుకంటే వాడు తిరిగి నిన్ను పిలిచి భోజనం పెట్టేస్తాడు. కానీ ఈ పేదవాళ్ళు ఎవరు పెట్టలేరు కాబట్టి రేపు నీతిమంతుల యొక్క పరిపాలన జరిగేటప్పుడు పరలోక రాజ్యములో నీకు ప్రత్యుపకారము దొరుకుతుంది. అంటే నా యొక్క రాజ్య వారసత్వమును మీకు అనుగ్రహించడమే కాకుండా మీరు చేసినటువంటి ఉపకారమును బట్టి ప్రత్యుపకారము ఇంకా హెచ్చుగా మీకు ఇచ్చేస్తానని చెప్పి దేవుడు చెబుతున్నాడు. కాబట్టి అమ్మా, మనము నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న మనకు ఉండవలసినటువంటి లక్షణాలు జాగ్రత్తగా ఆలోచించాలి.
విరిగి నలిగిన హృదయంతో బలులు అర్పించాలి. విరిగి నలిగిన హృదయమే బలులు, దేవుడికి అర్పించేటువంటి అర్పణలు, దేవునికి చెల్లించే మరి స్తుతులు ఎలా ఉండాలంటే తగ్గింపు స్వభావముతో. దావీదుకి ఎలా హృదయమంతా వాక్యంతో నింపబడిందో, హృదయమంతా దేవుని చేత నింపుకున్నాడు, హృదయమంతా కూడా పరిశుద్ధాత్మతో నింపుకున్నాడు. అలాంటి ఆత్మ కలిగి, అలాంటి ప్రేరణ కలిగి, అలాంటి వాక్యము ద్వారా మనం బలపడి మనమంతా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళగా ఉండాలి. దేవుని స్తుతి ఆరాధన అంటే, స్తుతులు చెల్లిస్తూ ఆరాధన అంటే గీతము పాడి పాటలు పాడి దేవుని ఆరాధించడం కాదు. మన హృదయాలను పరిశుద్ధపరచుకోవాలి. జాలి కలిగిన హృదయముగా మనం మార్పు చెందాలి. ప్రేమ కలిగిన వాళ్ళముగా జీవించాలి. ఒకరినొకరు ఆదరించే విధముగా ఉండాలి. క్రీస్తు మనల్ని ప్రేమించిన ప్రకారముగా మనము కూడా ఒకరినొకరు ప్రేమించే వాళ్ళగా ఉండాలి. జాలి కలిగి దయ కలిగి ఉండాలి. ఇక్కడ మా లోకాసు వార్త 14లో చెప్పినట్లుగా పేదలైనటువంటి వాళ్ళకి సహాయం చేసే మనసు ఉండాలి. అలాంటి హృదయము మనలో ప్రతి ఒక్కరికి కూడా దేవాతి దేవుడు దయచేయను గాక. మనందరము కూడా 1 నిమిషము 2 నిమిషాలు మనందరికీ అలాంటి హృదయం కావాలని, ప్రభా అతిశయం అనేది లేకుండా మాలో మిమ్మల్ని నింపుకుని మీ వాక్యముతో మేము బలపడి ప్రభా, మా హృదయమంతా కూడా మీ వాక్యము చేత నింపుకుని ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకుని ప్రభా, మీ వాక్యములో చెప్పినట్లుగా హెచ్చింపు స్వభావం మాకు లేకుండా ప్రభా, మేమంతా కూడా తగ్గింపు స్వభావం కలిగిన వాళ్ళే ప్రభా, మేమంతా విరిగి నలిగిన హృదయం కలిగిన వాళ్ళమే, దావీదుకు మీరు ఇచ్చినటువంటి మనసును కలిగిన వాళ్ళమై